కలలను పెంచకు కలలను దాచకు ఏమైనావో మైనా విధి పలుకులు చిలిపిగా పలికినవో మైనా మైనా పిలకిల నగముల పలకులు చిలికినవో మైనా మైనా చిలిపిని పలుకుల చిలిపిగా పలికినవో మైనా మైనా పల్లవించుతున్న ప్రణయమా ఎవరో ప్రోగ్రాం పెడితే వాళ్ళు వేసుకున్న చొక్కా నాకు చాలా నచ్చింది. రామ్ కుమార్ ఈ చొక్కా బాగుందా అన్నారు. పొరపాటు 3 చొక్కాలు కొట్టాడు. నాకు బట్టలు అంటే బాగా ఇండియన్ కారణం చాలా ఇష్టపడతాను. ఇది వేసుకొని అక్కడ ప్రోగ్రాం వెళ్ళి వచ్చేది. ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ ఎంత ఇన్వెస్ట్ చేశారో నాకు తెలియదు, కానీ ఇది పెద్ద బెనిఫిట్ అయ్యేటటువంటి వ్యాపారం కాదు. దీనివల్ల వాళ్ళకి ఒరిగేది ఏమిటి. కానీ ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా సరే హైదరాబాద్లో ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రాంతం ఏది అంటే అలైడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియం ఉత్తరబడి వాళ్ళు ఉంటారు. తర్వాత ప్రోగ్రాం జరిగేటప్పుడు మాకెందుకులే మనం అద్దెకి ఇచ్చేసాం కదా, 4 గంటలు మనకేంటి సంబంధం, మన డబ్బులు మనకు వచ్చినాయి కదా, మన ఇంట్లో మనం పడుతుందాం అనుకోరు. వాళ్ళు కూడా కళాకారులుగా ఉండడం, వాళ్ళు మనతో కలిసి ఉండటం చాలా గొప్ప విషయం. ఏమైనా 2024లో అలైడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియంకి ప్రపంచ విఖ్యాతిగా మంచి పేరు సంపాదించుకున్నారు. మంచి మనసు మీ అందరూ కూడా బాగా ఇలాగే మా కళా సంస్థలకి మీరు చేయూతనిస్తూ ఉండాలి. చేయూతనిస్తున్నారు, ఎందుకంటే ఇచ్చే చేయూత ఏం లేదు. ఎందుకంటే పెంచితే చేయూత తగ్గిపోతుంది.
కాబట్టి నేను ఇలాగే మాతో ఉండాలని నేను ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఇక్కడ మీరు ఇది పెట్టాం కదా నష్టపోతున్నాం అనుకుంటే ఈ నష్టాన్ని మీకు భగవంతుడు ఎక్కడ పూడుస్తాడు. మరొక మీరు చేసే వ్యాపారంలో కానీ మీరు చేసే వృత్తుల్లో కానీ ఆయన చూస్తూ ఉంటాడు. పాప వీళ్ళు కళ్ళకి ఇలా చేస్తున్నారు, మనం వీళ్ళకి కొంచెం ఇలా చేస్తాం అనుకుంటాడు. ఆయన 75 రోజుల పైన టూర్ చేశాం, చాలా సహకరించాడు. మనసు ప్రశాంతిగా తిరిగి వచ్చాం. అందుకని 2024 వెళ్ళిపోతుంది కాబట్టి రామకృష్ణ లలిత దంపతులకి నేను పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వయసులో మిగతా వాటిలో పెద్దవాళ్ళే కాదు, వయసు వారిని ఎంతో రుణపడి ఉంటామని వారికి తెలియజేస్తూ రుణానుబంధాలు ఇవన్నీ కూడా ఏ రుణం ఎప్పుడు తీరుతుందో, రుణం తిరగకపోతే మళ్ళీ పుట్టాల్సి వస్తుంటుంది. ఎప్పుడు రుణం ఒకటి తీర్చుకుంటూ ఉండాలి. మనం మరి జన్మ ఉన్నదో లేదో నాగేశ్వరరావు వారి పాటలు. అలాగే మధురవీణ ఎంత ఈ మధ్య చాలా ప్రోగ్రాం తెల్లవారేటప్పుడే ప్రోగ్రాం చేయగలరు మధురవీణ. ఎలా చేస్తున్నా తెలియదు, నాకు అర్థం కాదు. నేనే గొప్పవాడు అనుకునేవాడు ఒకప్పుడు. నేను వారానికి 7 ప్రోగ్రాంలు చేసేవాడు. ప్రతిరోజు నా ఫోటోనే పేపర్లో వస్తూ ఉంది. అలాంటిది ఈమె మధురవీణ అందరితో మిత్రురాలుగా ఉండి ఆప్యాయతగా ఉండి అందరినీ కలుపుకొని అనుకుంటా అది వస్తుంటే కూడా అక్కడ తీసుకుంటారండి. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా అవి రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడుతూ ఉంటారు. ఏమైనప్పుడు కూడా కొత్త సంవత్సరం 2024లో నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. ఎందుకంటే మేమంతా కూడా ఉదయించే సూర్యులం కాదు కదా, అస్తమించే సూర్యుల దావకాలు ఉన్నటువంటి మనుషులు. అస్తమించే సూర్యుడికి వీళ్ళు ఉదయించే సూర్యులు, మధ్యాహ్నం సూర్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళ కిరణాలు మా మీద పడుతూ ఉంటే మేము కూడా యాక్టివ్గా నాకు 75 ఏళ్ళు కాదే, 53 ఏళ్ళు సంవత్సరం చేయలేదే, నేను సంవత్సరం పెట్టా అనుకుంటూ ఉంటాం. నేను ఇప్పుడు 4 రోజులు నా ఫీవర్ రామకృష్ణ తెలుసు. ఎక్కడో సునామీ లాంటి ప్రదేశాలు అనుకోండి, షూటింగ్ అయినా సరే అక్కడ కూడా మన బ్యానర్ ఉండాలి అంటే గొడుగు మీద రాసుకున్నాడు. చాలా బాగుంది అని. అంటే ప్రతి ఇంచి కూడా నిజంగా పబ్లిసిటీ తెచ్చుకోవాలి. కళాకారులు మీరందరూ కూడా పబ్లిసిటీ బాగా తెచ్చుకోవాలి. మీరు పాడుతున్నారు. కానీ 2005లో ప్రతి పేపర్లో కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు తెలియాలి, ప్రజలకు తెలియాలి. తెలుగులో సంవత్సరం ఉంది, అదొక్కడే 2005లో సాధించవలసిన 2025లో 2005కి వెళ్ళిపోయాను. 2025 అసహ్యంగా మా మీద ప్రేమగా ఉండాలి, మీతో మేము స్నేహం చేస్తూ ఉండాలి. మమ్మల్ని కూడా ఏదో సీనియర్ ఆర్గనైజేషన్ కాబట్టి మమ్మల్ని కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎంత బాగోపోయినా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీకు చాలా ధన్యవాదాలు. సన్మానం అయితే ఓకే సార్. వీడియో అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పరాపరావు గారు వదలరాలా? ఎస్ సార్. నా పేరు సీతారామయ్య అండి. ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్లో వచ్చి పాడుతూ ఉంటాను. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏంటంటే నేను పాడుతున్నవి, ఆ తర్వాత నేను రాసుకున్న కూడా పాటలు నేను ట్యూన్ చేసుకుని పాడుకుంటూ ఉంటాను. అవి ఏంటంటే నేను ఒరిజినల్గా కూడా రైటరు ప్లస్ సింగర్ అండి. ఓకే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ నాకు అవకాశం ఇస్తున్నారు బాగా పాడడానికి. కాబట్టి
ఇలాగ నా తాలూకా అంటే నేను రైల్వేలో పనిచేసి వాలంటీర్ తీసుకుని వచ్చాను. ఇలాగా అంటే నా ఏదైతే ఉందో నా ప్యాషన్ ఇలాగ నేను తీర్చుకుంటున్నాను అనమాట. కానీ ఇది చాలా అనుకూలంగా ఉంది, హ్యాపీగా. ఏంటంటే అందరూ కూడా చక్కగా గౌరవిస్తున్నారు, నా పాటను అందరూ మెచ్చుకుంటున్నారు. సార్ మీరు ప్రొఫెషనల్ సింగర్ కాకపోయినా ఇంత బ్యూటిఫుల్ ఉంది వాయిస్, చాలా మంది మెచ్చుకున్నారు. లైవ్లో వేలాది మంది కూడా చూశారు, వాళ్ళు కూడా బాగా మెచ్చుకున్నారు. అయితే ఇంత అద్భుతమైన వాయిస్కి రహస్యం ఏంటి? లేదు సార్, అంటే చిన్నప్పటి నుంచి నేను అలాగే పాడుకుంటూ ఉండేవాడిని. కాకపోతే నాకేంటంటే సంగీతం నేర్చుకోవడం ఎక్కడ అవకాశం లేకపోవడం వల్ల నేను బయటికి రాలేకపోయాను. ఆ తర్వాత నేనేంటంటే పనిచేసిన రెండు కూడా నేను ఒకటేమో ఛత్తీస్గఢ్ చేశాను, రెండోదేమో మహారాష్ట్రలో చేసుకున్నాను. అందువల్ల నాకేంటంటే మామూలుగా ఈ సంగీతం నేర్చుకునేటువంటి అవకాశం లేకపోతే నాకైనా అక్కడ సంగీతం నేర్చుకునే అవకాశం కూడా ఉండేది కాదు అనమాట. రైల్వేలో నాకు కొంచెం క్రిటికల్ జాబ్, దానివల్ల నాకు అసలు అవకాశం ఉండేది కాదు. ఇంకేంటంటే ఇంకా అది పడలేక మొత్తం ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఉన్నటువంటి ఈ టైం నేను ఉపయోగించుకుందామని చెప్పి వచ్చాను ఇక్కడికి. సార్ ఈ పర్ఫార్మెన్స్ మీరు ఇప్పటివరకు ఎన్ని వేదికల మీద చేశారు? చాలా వేదికలు చేశారండి. అంటే మొత్తం నేను ఏంటంటే అప్పుడే 3 years అవుతున్నది. 2021 నుంచి స్టార్ట్ చేశాను. ఈ 3 years లో నేను చాలా వేదికలు, రవీంద్ర భారతి, జాగరాయ గాన సభ, వీటన్నిటితో పాటుగా చాలా వేదికలు దగ్గర ఏంటంటే ఒక 100 పైన దాటిపోయినాయి. సార్ మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు సార్? నా ఫేవరెట్ మొదట ఘంటసాల గారు, తర్వాత బాలు గారు, తర్వాత జేసుదాస్ గారు. అంటే జేసుదాస్ గారు, బాలు గారు ఇద్దరు కూడా నాకు నిజంగా ప్రాణం. వాళ్ళిద్దరు అంటే ఆయన దేవుడు, ఘంటసాల గారు అంటే నాకు దేవుడే. ప్రతి సింగర్ కి ఫస్ట్ అతనే ఉంటారు. సార్ మీరు ఎన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడగలుగుతారు? నేను మొత్తం తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, తర్వాత మిగిలిన కూడా చూస్తున్నాను. మిగిలిన ఒడియా, తర్వాత ఏమో బెంగాలీ కూడా పాడమంటున్నారు, అవి కూడా స్టార్ట్ చేస్తాను. మరాఠీ కూడా స్టార్ట్ చేశాను, మరాఠీ కూడా పాడాను పాట. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా క్వాలిటీ సింగర్స్ తో ఇంకా విఐపీస్ లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే అది వాళ్ళు విఐపీలతో నేను పాడడమే కాకుండా వాళ్ళతో పాడడమే ఒక అదృష్టం అనుకుంటే, వాళ్ళు నా గురించి గొప్పగా చెప్పడం ఇంకా చాలా అదృష్టం నాకు. ఈ సంస్థ మీకు అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, ఈ సంస్థకి మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నా. వాణి మేడం, వీణా మేడం గారికి, ఆ తర్వాత ఏమో మన రామకృష్ణ గారికి, వీళ్ళిద్దరికి కూడా నేను రుణపడి ఉంటాను. సార్ అలైట్ ఆడిటోరియం మ్యూజిక్ సిస్టమ్ అదంతా ఎలా ఉంది? మొత్తం అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టూడియోస్ అన్నింటిలో కూడా బాగా నచ్చినటువంటిది అలైట్ అండి. ఓకే సార్, చాలా బాగుంటుంది. అంటే పేరు మార్చారు, అలైడ్ ఆర్సిస్టెడ్ ఆడిటోరియం పెట్టారు, బాగుంది. సార్ మీ హాబీస్ లో సంగీతంతో పాటు ఇంకా ఏమేమి ఉంది? సంగీతంతో పాటు నేను రచనలు చేసేవాడిని. నా మొట్టమొదటి డిటెక్టివ్ నోవెల్ 1986లో ప్రింట్ అయింది. అప్పటి నుంచి పాటలు రాయడం, ఆ తర్వాత కవితలు, ఆ తర్వాత ఏమో నాటకాలు అవి రాయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత అట్లాగా మొత్తం అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే నాకు గేమ్స్ కూడా చాలా ఇష్టం. గేమ్స్, క్రికెట్, ఇవన్నీ కూడా మొత్తం గేమ్స్ అన్ని కూడా ఆడేవాడిని నేను. సార్ ఈ సంగీతంలో, ఈ నావెల్స్ లో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఉన్నారా ఈ రంగంలో? ఏంటంటే నాకు మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది. తాతగారు మంచి సంగీత విద్వాంసులు. అంటే ఆయన ఎక్కడ కచేరీలు ఏమి ఇవ్వలేదు కానీ బాగా పాడేవారు ఆయన. ఆ తర్వాత నాన్నగారు కూడా పాడేవారు. ఆ తర్వాత మా నాన్నగారి ఆఖరి చెల్లి ఓరుగంటి లీలావతి అని చెప్పేసి ఆవిడ మన దూరదర్శన్లోనే ఆల్ ఇండియా రేడియోలో బాగా పాడేవారు. ఆ తర్వాత మా చిన్నాన్నగారు ఓరుగంటి శ్రీహరి గారు, ఆయన కూడా మనకి వీటన్నిటిలో కూడా కంపోజర్గా పనిచేశారు, మ్యూజిక్ వాటికి. ఆ తర్వాత ఓరుగంటి లీలావతి దగ్గరే మన రామాచారి కూడా నేర్చుకున్నాడు. రామాచారి నాకు అన్న అవుతాడు అనమాట. సార్ ఈ సంగీతం లవర్స్ కి కానివ్వండి, ఈ పాటలకి అభిమానించే వాళ్ళకి కానివ్వండి, మిమ్మల్ని పరిచయం ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా ఏమైనా విషయం చెప్పాలనుకుంటున్నాను? ఇప్పుడు ఏంటంటే మనం 2024 చాలా అద్భుతంగా జరుపుకున్నాము. ఇంతకన్నా అద్భుతంగా ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతోని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని అందరూ వర్ధిల్లని చెప్పేసి అందరికీ, అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, ఆ తర్వాత చూడబోయే వాళ్ళకి, అందరికీ కూడా నా తాలూకా శుభాకాంక్షలు అందజేస్తాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్.